ఇక తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. 7 కార్పొరేషన్లో 116 మున్సిపాలిటీలకు ఓటింగ్ జరుగుతుంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగబోతుంది. 13న కౌంటింగ్ ఉండబోతుంది. 8191 పోలింగ్ కేంద్రాల్లో ఈ పోలింగ్ జరుగుతుంది. 2981 వార్డులకు గాను 12944 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మొత్తం 52,43,023 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఇక ఈ నెల 13న ఫలితాలు ప్రకటించిన తర్వాత 16వ తేదీన మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఎన్నిక జరగబోతుంది. ఇక పోలింగ్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశారు. తెలంగాణలో 1302 పోలింగ్ కేంద్రాలను అత్యంత సమస్యాత్మకమైనవిగాను, అలాగే 1926 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగాను గుర్తించారు. అక్కడ అదనపు బలగాలు మోహరించారు. ఇక పారదర్శకత కోసం అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లోని కేంద్రాల బయట నిఘా కెమెరాలు కూడా పెంచారు.